హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే కుకింగ్ వీడియో కాకుండా ఒక జర్నీ వ్లాగ్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీరు వీడియో చివరి వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. పొద్దున్నే చీకట్లో 4 గంటలకే లేచి అందరం స్నానాలు చేసుకొని పూజ చేసుకొని బయలుదేరామన్నమాట. ఇక్కడ బండి తోలేది మా వారు, నాకైతే ఈరోజు ఫ్రంట్ సీట్ ఇచ్చేసిండ్రు. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంకా వెనకాలైతే మా అమ్మ, మా అన్న, ఇంకా మా వదిన, వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు అనమాట. ఏంటోనండి, ఈ సాఫ్ట్వేర్లకి ఎక్కడికి వెళ్ళినా వర్క్ అయితే తప్పదు. అలా వర్క్ చేసుకుంటూ కాసేపు మాట్లాడేసరికి తెల్లారిపోయింది. ఇంకా కడుపులో ఎలకలు పెరగటం స్టార్ట్ అయిందనమాట. అంటే కడుపులో ఎలకలు ఉన్నాయి అనుకోకండి, ఆకలి అవుతుంది. సో టిఫిన్ కోసం అయితే ఒక దగ్గర ఆపేసినాం. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, బెంగళూరు నుంచి నర్రవాడ, అంటే నెల్లూరు డిస్టిక్లో. ఇంకా అక్కడ టిఫిన్ కోసం ఆగి టిఫిన్ తిన్నామన్నమాట. టిఫిన్ అయితే ఏమంత టేస్ట్ లేదు. ఇంకా టిఫిన్ తినేసి ఎమ్మటే కారు ఎక్కేసి బయలుదేరిపోయినాం. మేము బెంగళూరు నుంచి నర్రవాడకు రావాలంటే బద్వేల్కి వచ్చి బద్వేల్ నుంచి నర్రవాడకు వెళ్ళాలన్నమాట. అమ్మవారి గుడికి వెళ్ళిన తర్వాత ఎమ్మటే పొంగల్ వండేసుకొని మళ్ళీ ఎమ్మటే బయలుదేరిపోవాలి. ఇది ప్లాన్. అయితే ఎలా జరిగింది ఏంటనేది మీరు వీడియోని చివరి వరకు చూస్తే అర్థమవుతుందండి. ఇంకా ఫైనల్గా నర్రవాడ దగ్గరకు వచ్చేసినాం. కారులో వెళ్ళినాం కాబట్టి అదొక ప్లస్ పాయింట్, తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చు. ఇంకా గుడి దగ్గరికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కార్ని ఇలా గుడి చుట్టూ ఒక 3 చుట్లు తిప్పేసినామండి. యాక్చువల్గా జూలై 5వ తారీఖు నుంచి పొంగల్ అయితే స్టార్ట్ అయితే మాకైతే ఆ టైంలో కుదరదని ముందుగానే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పొంగల్ అయితే పెట్టుకొని వద్దాం అనుకున్నాము. ఇప్పుడు తిరునాళ్ళ కాదు కాబట్టి కొద్దిగా జనాలు తక్కువగానే ఉన్నారు. అదే తిరునాళ్ళ టైంలో అయితే ఫుల్ జనాలు ఉంటారు అనమాట. ఇంకా అలా మేము కార్ని అయితే 3 చుట్లు గుడి చుట్టూ తిప్పేసి ఆ తర్వాత పొంగల్ పెట్టుకోవడానికి అయితే వెళ్తాం అనమాట. మేము చీకట్లో 4 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి 10:30, 11 అలా అయిపోయింది. తిరునాళ్ళు అంటేనే బొమ్మలు, గాజులు ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడైతే ఈజీగా కొనుక్కోగలుగుతున్నాం, కానీ మేము చిన్నతనంలో అయితే ఒక జత గాజులు కొనిస్తేనే అదొక గొప్ప విషయంలాగా ఫీల్ అయిపోయే వాళ్ళము. అంతే కదండి, అప్పటి రోజులు అలాగే ఉండేటి. ఇంతకీ మీరు ఎప్పుడైనా తిరునాళ్ళకు వెళ్ళారా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఫైనల్గా గుడి చుట్టూ 3 చుట్లు అయితే తిరిగేసినామండి. ఇంకా పొంగల్ పెట్టుకోవడానికి వెళ్తూ ఉన్నాం. పొంగల్ పెట్టుకోవాలంటే ఫస్ట్ అయితే బట్టల మీద అలాగే మునిగేసేయాలి. ఇంకా దానికోసం ఎక్కడ నీళ్ళు వస్తున్నాయని మా అమ్మ అయితే చూస్తూ ఉంది. ఇంతకుముందు అయితే మా అమ్మ పెట్టుకునేది, ఇప్పుడు కోడలు వచ్చింది కదా, కోడలు అనమాట. ఆంధ్రాలో అయితే ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి అన్నమాట. బెంగళూరులో అయితే ఆల్మోస్ట్ చల్లబడిపోయింది, ఎండలు ఏమీ లేవు. బెంగళూరులో ఉండి సడన్గా ఇలా ఆంధ్రాకి వెళ్ళిపోతే ఇంకంతే సంగతులు, ఉడకకు చచ్చినట్లే. అంటే అక్కడనే ఉండి ఒక వారం అలా ఉంటే కనుక సెట్ అయిపోతుంది, కానీ ఇలా సడన్గా వెళ్ళినామంటే ఎండలకు అస్సలు తట్టుకోలేము. చెప్పాను కదా, పొంగల్ చేసుకోవాలంటే ఫస్ట్ బట్టల మీద మునగాలని. అలా మునగడం కోసం అయితే గుడి లోపలనే ఒక సైడ్ బావి ఉంటుంది అనమాట. ఆ బావి దగ్గర కుళాయిలకు నీళ్ళు వస్తూ ఉంటే ఇంకా ఇద్దరం కూడా మునిగేసి పొంగల్ పెట్టుకోవడానికి అయితే వస్తూ ఉన్నాము. వచ్చేసి ఎవరి కుండల్లో వాళ్ళు తీసుకుపోయిన బియ్యాన్ని కడిగేసి స్టవ్ పైన పెట్టేసుకుంటాం. ఒకప్పుడు అయితే కట్టెల పొయ్యి మీద వండాల్సి వచ్చేది, కానీ ఇప్పుడైతే స్టవ్లు అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఒక్కొక్క స్టవ్కి 70 రూపీస్ ఎంత కట్టాలనుకుంటా. అలా కట్టేసి ఒక్కొక్క స్టవ్ తీసుకొని ఇలా పొంగల్ వండేసుకోవడమే. నా పొంగల్ని అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్నా. నేనైతే తక్కువ క్వాంటిటీలో వండుతున్నా, మా అమ్మ అయితే ఎక్కువ క్వాంటిటీలో వండుతుంది. ఇంకా ఈ నర్రవాడకి చుట్టుపక్కల ఉండేవాళ్ళు చాలామంది పొంగల్ పెట్టుకోవడానికి వస్తారండి. పొంగల్ చేసుకోవడానికి ఇలా ఒక రూమ్ సపరేట్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడనే పొంగళ్ళన్నీ వండేసుకొని అక్కడి నుంచి ఒక ఇస్తరాకులో పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్తారు. అటువైపు ఒకవైపు మా అమ్మ వాళ్ళు, ఇంకొక వైపు నేనైతే పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాం. అలా పొంగల్ని స్టవ్ పైన పెట్టేసిన కాసేపటికే పొంగు వచ్చేసింది. అంటే ఎండల కాలం కదా, తొందరగా పొంగు వచ్చేస్తుంది. ఇంకా నేనైతే ఆ పొంగుని స్టవ్ పైన ఒక 2-3 సార్లు పొంగనిచ్చి ఆ తర్వాత మంటని సిమ్లో పెట్టేసినాను అనమాట. ఇంకా ఇది ఉడకడానికి టైం పడుతుంది కదా అని మా అమ్మ అయితే నేను చూసుకుంటూ ఉంటా, మీరైతే వెళ్ళి గుండం దగ్గర ముడుపు కట్టరమ్మనేది. ఇంకా ఇదంతా గుడి చుట్టుపక్కల ప్లేస్ అనమాట. ఇంకా ఈ ఇయర్ నుంచి గుడిని అయితే డెవలప్ చేస్తారంట. ఇప్పుడైతే జనాలు ఏమంతగా ఉండరండి, తిరునాళ్ళప్పుడు ఫుల్ జనాలు ఉంటారు. అలా గుండం దగ్గరికి వెళ్ళి ముడుపు కట్టేసుకొని ఇంకా వచ్చేసినాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద కామెడీ జరిగింది.
వాళ్ళేమో అలా ముడుపు కట్టుకుంటూ ఉంటే మా వారేమో నువ్వు కట్టు అని చెప్తున్నాడు అనమాట. ఫస్ట్ ఎందుకు కడుతున్నారో ఏమో అని మా వారికి అర్థం కాలేదు. ఇంక తర్వాత అర్థమైన తర్వాత సర్లే అని ఇంక వాళ్ళు ముడుపు కట్టేసి గుండం చుట్టూ ఒక 3 చుట్లు తిరిగి దండం పెట్టుకొని వచ్చేసిండ్రు. ఇలాంటివి చాలామంది నమ్మకపోవచ్చు, కానీ ఎవరి నమ్మకం వాళ్ళది కదా. మన పెద్దవాళ్ళు చెప్పింది కొన్ని పాటిస్తూ ఉండాలి. అలా పెద్దవాళ్ళు చెప్పింది చేసుకొని పోతూ ఉండడమే. వాటి వెనకాల కూడా కొన్ని రీజన్స్ అయితే ఉంటాయి. ఏదైనా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని వెళ్ళిపోతూ ఉండడమే. ఇంకా అలా వాళ్ళు ముడుపు కట్టేసి వచ్చేసిండ్రు. ఇంకా ఫైనల్గా మాది పొంగల్ కూడా రెడీ అయిపోయింది. పొంగల్ రెడీ అయిపోయిన తర్వాత వండిన రూమ్లో ఇలా అమ్మవారి విగ్రహం ఒకటి ఉంటుంది అనమాట, ఫోటో విగ్రహం. ఇలా అక్కడ కొద్దిగా ఆకులో పొంగల్ని పెట్టి అక్కడ దండం పెట్టుకొని ఆ తర్వాత విస్తరాకులలో పెట్టుకొని మెయిన్ గుడిలోకి వెళ్ళాలన్నమాట. అలా మేము చేసిన పొంగలి, ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చిన పూలదండలు, ఇంకా అమ్మవారికి చీర సారె అన్నీ పట్టుకొని గుడిలోకి అయితే వెళ్ళినాం. ఇక్కడ మా అమ్మ వాళ్ళకైతే స్పెషల్ దర్శనం ఉంటుందండి. అంటే అక్కడ ఉండేవాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు, అంటే గుడికి అప్పుడప్పుడు విరాళాలు ఇలా ఇస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకు స్పెషల్గా పూజ అయితే ఉంటుందన్నమాట. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ఒక అతనికి ఫోన్ చేస్తే అతను వచ్చి స్పెషల్గా దర్శనానికి తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ వైట్ షర్ట్ వేసుకొని ఉన్నాడు చూడండి, అతనేనమాట. ఇంకా తర్వాత గుళ్ళోకి అయితే వెళ్ళిపోయినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే తీయలేదు, కానీ కొంచెం దూరం నుంచి వీడియో అయితే తీసానండి. ఇంకా ఆ తర్వాత అలో లేదన్నారు. ఇంకా నేను కూడా వీడియో తీయడం ఆపేసిన. ఇంకా అలా అమ్మవారి దగ్గరికి వెళ్తే మంచిగా అర్చన చేసి మనం తెచ్చిన ప్రసాదం చీర అన్నీ అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా ఆ తర్వాత బయటకైతే వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత మనం పెట్టిన ప్రసాదాన్ని అక్కడ ఉండే వాళ్ళందరికీ పనిచేసి ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టేసి భోజనం చేద్దామని వెళ్తున్నాం. కొబ్బరికాయ అయితే ఇటు సైడ్ ఇంకొక విగ్రహం ఉంటుందన్నమాట, అక్కడ కొట్టాలి. అక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ఫైనల్గా భోజనానికి అయితే వెళ్ళిపోయినాం. ఇంకా భోజనానికి వెళ్ళిపోయిన టైంలో అయితే వీడియో ఏం షూట్ చేయలేదు, బాగా ఎండగా ఉంది, అస్సలు నా వల్ల కాలేదనమాట. నాకైతే చెప్పులు ఇడిస్తే చాలు కాళ్ళు నొప్పులు, అంటే కాళ్ళు బాగా పగిలిపోయినాయి కదా, అస్సలు నడచలేకపోతున్నా. అక్కడక్కడ చెప్పులు ఇడ్చుకుంటూ నిదానంగా అలా నడుచుకుంటూ వెళ్ళి దండం పెట్టేసుకుని వచ్చేసిన. ఇంకా ఈ అమ్మవారి దగ్గర గుండంలో ఎండు కొబ్బరిని అయితే కాలుస్తారండి. అది ఎవరి మొక్కును బట్టి వాళ్ళు కాలుస్తూ ఉంటారు అనమాట. మా అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ ఒక 10 కేజీలు కొబ్బరి తీసుకొని కాలుస్తున్నారు. నేనైతే 1 కేజీ తీసుకున్నా. అలా కావాల్సిన కొబ్బరి మొత్తాన్ని తీసుకొని ఇలా కుండం దగ్గరకు వచ్చేసి కాల్చేస్తాం. కొబ్బరి అయితే మొత్తం కాల్చేయరు, కొద్దిగా మిగిల్చుకొని ఇంటి ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకైతే ఒక గిన్నె అలా ఇస్తారనమాట. అది ఫస్ట్ నుంచి వచ్చే ఆచారం. అలా నాకు కూడా మా అమ్మ అయితే ఒక 3 గిన్నెల ఎండు కొబ్బరి ఇచ్చి ఆ తర్వాత వాళ్ళైతే మిగిలిన కొబ్బరిని కాల్చుకొని ఇంకొన్ని మిగిల్చుకొని వచ్చిండ్రనమాట. ఇంకా తర్వాత గృహప్రవేశానికి ఎవరైనా ఆడపిల్లలు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చులే అన్నట్లుగా. ఆ కొబ్బరి కాల్చే దగ్గర అయితే కాళ్ళు భయంకరంగా కాలిపోతుండయి, చెప్పులు వేసుకొని పోకూడదు. ఇంకా అక్కడ ఒక మ్యాట్ ఉంటే ఆ మ్యాట్ పైన నిలబడుకొని నిదానంగా అలా కాలుస్తూ ఉన్నాము. మా అమ్మకైతే అస్సలు భయం లేదు, ఆ కాలే బండల మీదనే అలాగే నడుచుకొని పోతుంది, చెప్తే వినదు. ఇంకా అలా భోజనం చేసేసుకొని ఫైనల్గా రిటర్న్ అయిపోయినాం. ఒకటే రోజు పోవడం రావడం కాబట్టి ఫుల్ సుస్తు అయిపోయినాం. మాకే అలా ఉందంటే ఇంక డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పండి. ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ ఒకటే రోజు జర్నీ. ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి నైట్ 8-8:30 అయిపోయిందనమాట. అలా మా డే అయితే గడిచిపోయిందండి. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.